నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. కట్టుకున్న భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని ఓ భర్త అతి తెలివి ప్రదర్శించాడు. కానీ కోర్టు అతడికి షాక్ ఇచ్చింది. అసలు ఆ భర్త ఏం చేశాడు, కోర్టు ఏ తీర్పిచ్చింది అనేది ఇక్కడ తెలుసుకుందాం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతోన్న కాలమిది. డబ్బు కోసం పెటాకులవుతున్న పెళ్లిళ్లను ఎన్నో చూస్తూ ఉన్నాం. సెలబ్రిటీలు, విఐపీల నుంచి సామాన్యుల వరకు అనేక జంటలు చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. అలాగే భార్య పిల్లల ఖర్చుల కోసం భరణంగా వందల కోట్లు ఇస్తున్న వారిని చూస్తున్నాం. అయితే కొందరు భరణం ఇవ్వాల్సి వస్తుందని విడాకులకు ముందే తన పేరిట ఉన్న ఆస్తిపాస్తుల్ని ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పేరుపైన ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. చాలా మంది భర్తలు ఆదాయం తక్కువగా ఉందని, భార్య విలాసాల కోసం భరణం అడుగుతోందని మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి షాక్ ఇచ్చేలా ఓ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి సింగపూర్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఇతడి శాలరీ ఏడాదికి 6 కోట్ల పైనే. అయితే ఇతను కట్టుకున్న భార్య 4 పిల్లల్ని కాదని మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. చివరికి లవర్ కోసం ఫ్యామిలీనే వదిలేశాడు. 2023 నుంచి భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. భర్త దూరం కావటం వల్ల కుటుంబ పోషణ భారంగా మారటంతో సదరు మహిళ సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. తన భర్త నుంచి కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం డబ్బులు ఇప్పించాలని కోరింది. దీంతో భార్యకు ఎక్కడ భరణం చెల్లించాల్సి వస్తుందోనని సదరు భర్త ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. అన్నీ సర్దుకుని తన దేశం కెనడాకు వెళ్లిపోయాడు. దీనిపై 2023 నుంచి సదరు మహిళ పోరాటం చేస్తోంది. కానీ అతడు స్వదేశంలో ఉండి సింగపూర్ కోర్టుకు హాజరు కాలేకపోయాడు. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చేసేది లేక అతను జూమ్ కాల్లో కోర్టుకు హాజరయ్యాడు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతో ఉంటున్నాడని భార్య ఆరోపించింది. కానీ తన భార్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిందని, ఫార్ములా 1 టికెట్స్, ఖరీదైన హాలిడేస్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటోందని అతను వాదించాడు. తన భార్యను స్వదేశం కెనడాకు తీసుకెళ్దామనుకున్నానని, అక్కడ స్కూలింగ్, హెల్త్ కేర్ ఫ్రీ కాబట్టి ఖర్చులు ఉండవన్నాడు. కానీ ఆమె రాకపోవడంతో ఒక్కడే వెళ్లాల్సి వచ్చిందని వాదించాడు. అయితే పిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వాలనే తాను సింగపూర్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు భార్య తెలిపింది. ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు భార్య తన ఖర్చుల కోసం సొంతంగా సంపాదించుకోవాలని, పిల్లల చదువు, ఇతర ఖర్చుల కోసం భర్త భరణం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఏ తండ్రి తన ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించుకోలేడని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2023 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఇవ్వాల్సిన బకాయిలే 4 కోట్లుగా తేల్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.